హలో అండి, వెల్కమ్ టు ది ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ నెల్లూరు ఫేమస్ చేపల పులుసు. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకుందామో చూద్దాం ఈరోజు. ముందుగా ఒక మిక్సీ జార్లో కొబ్బరిని తీసుకోవాలండి, ఎండు కొబ్బరి. దాంట్లోకి 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి ఇలా ముక్కలు కట్ చేసి వేసుకొని రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇక్కడ నేను వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్ర మెంతుల్ని ముందుగా ప్యాన్లో రోస్ట్ చేసుకొని మంచిగా వాటిని పొడి చేసి పెట్టుకున్నానండి. ఆ పొడిని 1 టేబుల్ స్పూన్ ఇక్కడ వేస్తున్నాను. అది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇదే అండి మనం యూజ్ చేసే చేపల పులుసు మసాలాని పక్కన పెట్టుకొని ఇప్పుడు 2 చిన్న సైజు చేపల్ని తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు వేసుకొని చేపలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. మసాలా ఉప్పు కారం అనేది బాగా పట్టిన తర్వాత వీటిని 10 నిమిషాలు ఊరబెట్టాలి. చేతులతో అయినా కలపవచ్చు, లేదా ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఇలా చేస్తే అది ఒకేసారి చేపలు అనేవి ఇరగకుండా ఒకేసారి మసాలా అనేది ప్రతి చేపకి తగులుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మనం 10 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ కంపల్సరీగా దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలని వేసుకోవాలండి. పచ్చిమిర్చి 4. ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని వేసుకోవాలి. 2 చిన్న సైజు మామిడికాయలని ఇలాగ తోలు తీసి ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేసిన మసాలా అంతా ప్రతి చేప ముక్కకి తగిలేటట్టుగా ఇలా కలుపుకోవాలి. గిన్నె చిన్నదిగా ఉండడం వల్ల నేను వేరే గిన్నెలకు చేపలని తీసుకున్నానండి, కలపడానికి ఈజీగా ఉంటుందని. వేసిన మసాలా ప్రతి ముక్కకి తగిలేటట్టుగా ఇలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 100 గ్రాముల చింతపండుని నానబెట్టుకొని చింతపండు రసాన్ని వేసుకుంటున్నానండి. నీళ్ళు అనేవి ఎక్కువ చేపల పులుసులో పడదు కాబట్టి జాగ్రత్తగా ఈ చేపల పులుసులో ఈ పులుసుని మాత్రం వేస్తాము. ఇంకా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా, ఆ జార్లో కూడా కొన్ని నీళ్ళు యాడ్ చేసి దాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి. అందులోకి 2 కప్పుల నూనెని తీసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. 5 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి. కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. నీళ్ళు అనేవి ఎక్కువ పడవండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత మనం మసాలా పెట్టుకున్నాం కదా జార్లో, దాంట్లో కొన్ని నీళ్ళు అనేవి, ఒక చిన్న గ్లాసు నీళ్ళు అనేవి యాడ్ చేసి ఆ నీళ్ళని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి దీనిని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలండి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇలా మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనం గరిటెతో కలిపితే చేపలు అనేవి చిన్న చేప కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి ఒక క్లాత్ తీసుకొని 2 వైపులా పట్టి ఇలాగ కలిపామంటే అది పులుసు అనేది సరిగ్గా ఉడికిపోతుంది. మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడికించాలండి. మధ్య మధ్యలో ఇలాగా మూత తీసి కలుపుతూ ఉండాలి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి, తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడకబెట్టాలండి హై ఫ్లేమ్ మీద. తొందరగానే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఒకసారి చూసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మంటని తగ్గించి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి దీన్ని లాస్ట్గా ఫైనల్గా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మూత పెట్టి మనం ఒక 10 to 15 మినిట్స్ ఇలాగే వదిలేయాలి. తర్వాత దీనిని స్టవ్ మీద నుంచి దించుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది.
బయట హెవీ మసాలాలన్నీ ఏమి యూజ్ చేయకుండా ఇంట్లోనే మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి.